తను సస్పీషియస్గా చనిపోయిందా, అంటే ఎవరైనా ప్రొవోకేట్ చేయడం మూలంగా తనని ఇబ్బంది పెట్టడం మూలంగా చనిపోయిందా, లేదు అంతా అనుకుంది ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికి కూడా అదే అనుకుంటున్నారు చాలామంది, పాపం తెలియక. ఇప్పుడు మీరు బయటకు వచ్చి మళ్ళీ మీకు తిట్టడంత వరకు కూడా అనుమానం కలగకుండా అక్కడితో, ఎందుకంటే సైలెంట్ అయిపోయింది కాబట్టి తనంతట తానే ఇబ్బంది పడుతూ బయటికి చెప్పలేకుండా కొంత సైకలాజికల్ డిసార్డర్తో పిల్లల్ని తీసుకెళ్ళి ఆ రకంగా పాల్పడిందా? అయితే ప్రొవొకేషనా, సైకలాజికల్ డిసార్డరా? ఇప్పుడు రెండు ఉన్నాయండి. ఇలా ఏది అంటే వాళ్ళు ఏదన్నా చనిపోవడానికి ప్రేరేపించిరా తెలియదు. అంటే మా వైపు చనిపోవడానికి, ఎందుకంటే దీని ఇంకా ఇప్పుడు అదే చెప్తున్నాను నేను, పోలీసులు కరెక్ట్ వాళ్ళని గట్టిగా విచారిస్తే అన్నీ తెలుస్తాయి తల్లి, అన్నీ తెలుస్తాయి అన్న. ఎందుకని అంటే ఆడ లోపల ఏం మతలబు ఉందనేది మనకు తెలుస్తలేదు. నేను ఎంత ఎంక్వైరీ చేసుకున్నా, నేను సైడ్ చేసినా కానీ వాళ్ళు ఆ చిన్న క్లూ లేకపోతారు. అంటే వాళ్ళ ముగ్గురు తెలుసు కాబట్టి వాళ్ళు బయటకు తీస్తలేరు. ఇప్పుడు నేను ఈరోజు ప్రశ్నించినప్పుడు నాకు కొత్త ఎలిగేషన్ చేస్తున్నారు. నీకు ఏజ్ ఎక్కువ ఉందని, నువ్వు దుబాయ్ తీసుకుపోలేదని, నీకు మీ అమ్మ నాన్నతోటి మా చెల్లెకు ప్రాబ్లం ఉందని. ఇప్పుడు ఎందుకు వచ్చింది? నేను అడిగేది ఒకటే అడుగుతున్నాను, అది మీరు గిట్ట అదే అడగండి. నేను డైరెక్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు గిట్ట అదే తెలుసుకోండి. ఏంది మా చెల్లె ఎందుకు చనిపోయింది, మీరు గిట్ట అడగండి అదే ముచ్చట. నేను అడుగుతున్నా కదా, నా భార్య నా పిల్లలు ఎందుకు చనిపోయారో నేను గట్టిగా అడుగుతున్నాను. నేను ఎక్కడికైనా వెళ్తాను, నాకు న్యాయం జరిగే వరకు అందరినీ కలుస్తాను, అందరిని అడుగుతాను, ప్రార్థిస్తాను. నేను ఒంటరిని,